రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిసిండు సీఎం కేసీఆర్. ముస్లిం మైనార్టీ కోటా పెంపు, జీఎస్టీ బిల్లులకు ఆమోదం తెలిపేందుకు 2 రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలనుకుంటున్నట్టు చెప్పిండు. రాష్ట్రంలో జరగాల్సిన అన్ని విషయాల మీద మాట్లాడిండు. ఇక రేపు మంత్రులతోటి జరిగే సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనుండు సీఎం. గవర్నర్ నరసింహన్ను కలిసిండు సీఎం కేసీఆర్. ఓయూ 100 పండుగకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాక మీద గవర్నర్ తోటి మాట్లాడిండు. రేపు కేబినెట్ లో మాట్లాడే అంశాల గురించి గవర్నర్ కు చెప్పిండు కేసీఆర్. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో తీసుకున్న నిర్ణయాలన్నీ వివరంగా చెప్పిండు. ఇక ఈ నెల 16, 17 తేదీలల్లా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని గవర్నర్ కు చెప్పినట్లు తెలిసింది. సమావేశాలల్లా జీఎస్టీ బిల్లుకు, ముస్లిం గిరిజన కోటా పెంపు బిల్లుకు ఆమోదం తెలుపుతామని చెప్పినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ జరగాలంటే గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. దీని మీద కూడా కేసీఆర్ మాట్లాడినట్టు తెలిసింది. ప్రగతి భవన్ లా బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, కమిటీ సభ్యులు సీఎం తోటి భేటీ అయ్యిండ్రు. వెనుకబడ్డ కులాల పరిస్థితిని తెలుసుకున్న బీసీ కమిషన్ సీఎం కు నివేదిక ఇచ్చింది. బీసీ ఈ కేటగిరీ కులాలల్లా విద్య, వెనుకబాటుతనం మీద నివేదికలా వివరంగా రాసింది కమిటీ. నివేదిక మీద రేపు మంత్రివర్గ సమావేశంలో అందరితోటి మాట్లాడి ఏం చేయాలనో నిర్ణయం తీసుకుంటారు ముఖ్యమంత్రి. ఇక రేపు సాయంత్రం 5 గంటలకు కేబినెట్ మంత్రులు కూర్చొని మాట్లాడతారు. ముస్లిం గిరిజన కోటా పెంపు మీద వివరంగా చర్చించే అవకాశం ఉంది. ఇక దీన్ని కేబినెట్ ఆమోదిస్తే త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయనుంది సర్కార్. గా తీర్మానాన్ని కేంద్రానికి పంపుతుంది. తమిళనాడులా 69% కోటా ఉన్నది. దీంతోటి తమిళనాడుల రిజర్వేషన్లు ఎట్లా పెంచిర్రో సర్కార్ బాగా స్టడీ చేసింది. న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంది. ఇప్పుడు బిల్లును సభలోకి తెచ్చే ఆలోచన చేస్తున్నది. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రం మీద ఒత్తిడి తెస్తామంటుంది సర్కార్. రేపు కేబినెట్ సమావేశంలో కొత్త పథకాల అమలు, గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్లు, ఒంటరి మహిళలకు పెన్షన్ల మీద కూడా మాట్లాడతారు సీఎం. ఇక 27న వరంగల్ జరిగే బహిరంగ సభ మీద కూడా చర్చించనున్నారు.